హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఎండలకి బాగా ఎండి కూల్ అయ్యారా? బాగా వర్షం పడుతుంది చూసారా? చెట్లు మాత్రం ఎండకి ఇలా అయిపోయాయి. ఎన్ని జామకాయలు వచ్చి కూడా చెట్టు అలా అయిపోయింది. ఇప్పుడు చల్లదనానికి కోలుకుంటాయేమో ఇంకా అన్నీ కూడా అలా. సపోటా మొక్క కూడా వంగిపోతుంది. వర్షం ఇంకా పడుతుంది. రాత్రి నుంచి కూడా పడుతూనే ఉంది, ఆఫ్ లేకుండా. ఆకులు చూడండి, మామిడి చెట్టు ఇలా అయిపోయింది. అదైతే పందిరి చూడండి అలా పడిపోయింది. దొండతీగ పాకింది, మొత్తం కూడా జారిపోయింది అన్నమాట. ఇంకా వర్షం బాగా పడుతుంది. తోటకూర కాళ్ళు అయితే వంగిపోయినాయి చూడండి. ఫుల్ కూలింగ్ అయిపోయారు అందరూ కదా. వెదర్ బాగా చల్లగా అయిపోయింది. ఈ వర్షం అన్ని చోట్ల ఉందా, మనకే ఉందా ఫ్రెండ్స్? మరి నాకైతే తెలీదు. మా గుడివాడలో మాకైతే మాత్రం రాత్రి నుండి కూడా పడుతూనే ఉంది అన్నమాట. ఈ చెట్టు కూడా జామ పళ్ళు వచ్చాయి, దానికైతే రాలిపోయి దీనికి ఏదో లైట్గా ఉన్నాయి. ఇదిగోండి అంజూరా, నిన్న 2 కోసేసాను. సపోటా చెట్టు అలా గాలికి ఊగులాడతాను. ములగ చెట్టు కూడా చిగురొచ్చింది. ఎండిపోయి ఇప్పుడే చిగురొచ్చింది అనమాట. ములగ పిందెలు వస్తున్నాయా, ఆ ఎండకి రాలిపోతున్నాయి. రాలిపోయాయి కూడా వచ్చి. ఇది పీనట్ బటరు. 7 కొండల వెంకట ఈ మొక్కలైతే పడిపోయాయి అబ్బా. అయ్యయ్యో. మా కృష్ణయ్య వర్షానికి తడవకుండా ఇలా పెట్టాం. కృష్ణయ్య వర్షం. ఈ ఫ్లవర్ మీకు తెలుసు కదండి. మొక్కలైతే ఇలా ఉన్నాయబ్బా. మల్లెలు పూసారు. 7 కొండల వెంకటరమణ.